హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ కర్రీ చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసమని ముందుగా హాఫ్ కేజీ వరకు గుత్తి వంకాయలని తీసుకోవాలి. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. పర్పుల్‌గా ఉంటాయి కదా! అవైనా తీసుకోవచ్చు. వైట్‌వైనా తీసుకోవచ్చు. ఒక మిక్సీ జార్‌లో 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. దాంతో పాటు ఇలా పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరినైనా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ పెంచుకోవచ్చు. పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ పేస్ట్ అదంతా కలిసేలాగా మొత్తం అంతా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని పేస్ట్‌ని రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయని ఇలా మధ్యలో కట్ చేసుకొని, ఈ మిశ్రమాన్ని వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలానే మిగతా వంకాయలన్నీ స్టఫ్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ఈ కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా! ఇలా వంకాయలన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా నాకు పేస్ట్ అయితే మిగిలింది. మసాలా పేస్ట్ దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని వేసుకోవాలి. ఈ వంకాయలన్నీ వేశాక గరిటెతో కలపకండి వెంటనే. గరిటెతో కలపకుండా కడాయిని ఒకసారంతా అటు ఇటు కదిపితే వంకాయలన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇక మనం ఇందాక మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా! సేమ్ అదే మిక్సీ జార్‌లో 2 టమాటాలను వేసుకోవాలి. మీడియం సైజ్‌వి 2 లేదంటే పెద్దది ఒకటైనా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా! వంకాయలు లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి మగ్గిస్తే ఇలా ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని వీటిని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ఇందాక మసాలా పేస్ట్ మిగిలింది కదా! దాన్ని వేసుకోవాలి. అలాగే దాంతో పాటు టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా వేసుకోవాలి. ఈ రెండిటిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపి టమాటాలోని పచ్చి వాసన అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. ఈ కర్రీని లో ఫ్లేమ్‌లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో చేసుకున్నట్టయితే అడుగంటి టేస్ట్ అంత బాగోదు. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని ఇలా రసం తీసుకోవాలి. టమాటో పేస్ట్ మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత ఈ చింతపండు వాటర్‌ని వేసుకొని ఇది అడుగంటకుండా ఉండాలి అంటే 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. వంకాయలు కూడా ఉడకాలి కాబట్టి 1 కప్పు వరకు వాటర్ పోసుకొని దీన్ని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత నువ్వులుంటాయి కదా! తెల్ల నువ్వులు 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పేస్ట్ వేయకండి అంత టేస్ట్ బాగోదు. 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. దాంతో పాటు చిన్న బెల్లం ముక్క వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు అలాగే దాంతో పాటు కసూరి మేతిని కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మాత్రమే వంకాయలన్నీ మెత్తబడి ఆయిల్ పైకి తేలే వరకు కర్రీనైతే మగ్గించుకోవాలి. ఇంకా ఎక్కువ సేపు మీరు గరిటెతో కలపకుండా మూత పెట్టి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకుంటే టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే రైస్, రోటీ, జొన్న రొట్టె ఇలా ఉంటాయి కదా! దేనిలోకైనా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ మార్నింగ్ త్వరగా వండుకోండి. చాలా బావుంటుంది. వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా అయిన తర్వాత ఇంకా టేస్ట్ బావుంటుంది. మా మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.